పంపియేనా ఓకే. సంచలనం సృష్టించిన ఫార్మా సిటీ అక్రమ రైతుల అరెస్ట్ కేసులో ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు పీడీపీపీ కోర్టు దాదాపు 27 మందికి బెయిల్ అప్లికేషన్ చేస్తే దాదాపు 24 మందికి 25 మందికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. డిఫరెంట్ షూరిటీ ఇస్తూ 3 months కండిషన్ అంటే ఎస్హెచ్ఓ సమక్షంలో అపియర్ కావాలని చెప్పి నాంపల్లి క్రిమినల్ కోర్టు పీడీపీపీ స్పెషల్ కోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాదాపు సేమ్ ఇన్సిడెంట్లో డిఫరెంట్ ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ 36 రోజులు జైల్లో ఉన్నప్పటికీ రకరకాల కోర్టులు మారినప్పటికీ ఈరోజు కోర్టులు కూడా అంటే రైతులకి న్యాయం ఉంది, రైతుల వైపు న్యాయం ఉందని క్లియర్గా ఈరోజు జడ్జి గారు ఈరోజు వాళ్ళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కొన్ని కండిషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. 3 months వరకు ఎస్హెచ్ఓకి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలని చెప్పి కన్సెంట్ జడ్జి గారు ఈరోజు నాంపల్లి కోర్టు జడ్జి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ షూరిటీస్కి సంబంధించి రేపు మార్నింగ్ 10:30కి మేము నాంపల్లి క్రిమినల్ కోర్టులో షూరిటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అందరు రైతులకి. అదేవిధంగా A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఈరోజు ఎంపీ నెంబర్ 512కి తనకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. షూరిటీస్ కూడా రేపు మేము సబ్మిట్ చేస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డికి ఎలాంటి కండిషన్స్ పెట్టింది బెయిల్లో? 3 months వరకు ఎవ్రీ వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే ఎస్హెచ్ఓ గారి సమక్షంలో అపియర్ కావాలి. 3 months వరకు అపియర్ కావాలి, ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి, కండిషన్స్ ఫాలో కావాలని చెప్పి క్లియర్గా కోర్టు ఆర్డర్స్లో పేర్కొనడం జరిగింది.